రోజు ఉద్దేశించిన సంగతులను మాకు తెలియపరచడానికి ఆయన మా ప్రాంతంలో నుండి ఈ సేవకులను మీరు నడిపించారు. అందుని బట్టి నాయన నీకు స్తోత్రాలు. వారి ఉద్దేశంలో వారి ఉద్దేశంలో ఉన్న మాటలు ఆయన నీ సేవకులతో పంచుకోవడానికి, వారు తెలియజేసే సమాచారం మేము తెలుసుకోవడానికి మీరు మాకు మంచి ఆలోచనలు మీరు కలిగించి రక్షణ సంఘము సెకండ్ వాళ్ళు జరుగుతుంది. మేమందరం కూడా ఈ రోజున ఇక్కడ రావడము ఒక ఉద్దేశంతో మీ మధ్యలోకి రావడం జరిగింది. ప్రతి ఒక్క స్థలంలో కూడా ఈ పాస్టర్ ఫెలోషిప్ మొదలు పెట్టినాక యథార్థంగా సేవ చేస్తున్నటువంటి సేవకులకు చాలా దెబ్బ పడుతుంది. ఎందుకనంటే అటు పోతే ఈయనేమంటాడు, ఇటు పోతే ఆయనేమంటాడు అన్నట్టుగా మధ్యలో వాళ్ళు చాలా కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆలోచన ఏంటంటే సేవకులు అందరూ కలిసి ఒక్క స్థలంలో చేరి దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఎప్పుడన్నా ఆలోచించిరా? దీని గురించి లేదు. ఆలోచించాలి. ఆలోచన ఏ సేవకునికి రాదు. ఇది నేను 100% చెప్తాను. ఎందుకనంటే ఎంతసేపు మన దగ్గర ఏం జరుగుతుందో దాని మీదే మనకు ఉంటుంది కాన్సన్ట్రేషన్. దీన్ని గట్టిగా చెప్తాం. మైకులు ఇరిగిపోయేటట్టు, పగిలిపోయేటట్టు, స్పీకర్లు పగిలిపోయేటట్టు అరిసి కూడా చెప్పగలుగుతాం. కానీ అందరం కలిసి కనుక పని చేస్తే ఎలా ఉంటుంది? దేవుణ్ణి స్తుతిస్తే కొంచెం కష్టంగా ఉంటుంది మీకు నేను మాట్లాడుతుంటే, కానీ దాన్ని కనుక మీరు ఆలోచిస్తే తర్వాత సమస్తం మన చేతిలో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అనేకమైన ఆలోచనలతో ఆయన బయటికి వెళ్తా ఉంటాడు. ఇంటికి వచ్చినప్పుడు కూడా అందులో కొన్ని ఆలోచనలకు ఆన్సర్ వస్తుంది, ఇంకా కొన్నిటికి ఆన్సర్ రాదు. ఇంట్లో ఉన్నటువంటి సేవకుని యొక్క భార్య ఆలోచన ఎంతసేపు ఈయన పొద్దున్నే వెళ్ళిపోయిన సాయంత్రం అయింది ఇంకా రాలేదు, ఈయన ఆరోగ్యం ఏమైపోతుందని తను ఆలోచిస్తూ తన ఆరోగ్యం కూడా అక్కడ దెబ్బతింటుంది. పిల్లలు చదువుకోవాలనుకుంటున్నటువంటి టైంలో వాళ్ళకు కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడ డైవర్ట్ అయిపోతుంది. దీనంతటికి ఎక్కడ కారణం ఉన్నది? ఏమేం చేస్తే ఆత్మల సంపాదన విషయంలో, ఆత్మలను రక్షించాలనే విషయంలో పరిగెడుతూ ఉన్నారు. అది మంచిది, దాన్ని ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయొద్దు, చేయకూడదు కూడా. కానీ సేవకులు అందరూ కలిసి దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తే అది చాలా సంతోషం. సేమ్ టైం అందరూ కలిసి ఒకే స్థలంలో కనుక చేరి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ రాష్ట్రం ఏమవుతుంది? అక్కడ కదిలింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పంజాబ్లో ఆదివారం రోజున చర్చిలు ఉండొద్దు, తాళాలు వేసేస్తాము అని చెప్పినప్పుడు నెక్స్ట్ సండేలో అందరూ మెయిన్ చౌరస్తాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందరు కలిసి, ఈ పాస్టర్ ఇది కదా ఏమీ లేదు అక్కడ, పాస్టర్లు అందరూ ఒక దిక్కు కూస్తున్నారు, సంఘస్థులు అందరూ ఆడ చౌరస్తా మొత్తం ఫిలప్ చేసేసి పాటలు పాడుతూ అక్కడ వాక్యాలు చదువుతూ ప్రార్థనలు చేస్తూ జామ్ అయిపోయింది. పంజాబ్ రాష్ట్రం అంతా జామ్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెహికల్స్ పోకుండా మెయిన్ రోడ్స్ మొదలుకొని చిన్న రోడ్స్ అన్ని కూడా చౌరస్తాలన్నీ బ్లాక్ అయిపోయినాయి. నెక్స్ట్ సండే నుంచి వీళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు ఇంట్లో చేసుకుంటారా చేసుకోనియండి, వాళ్ళు రోడ్ మీద చేసుకుంటారా చేసుకోనియండి. నేను ఇప్పుడు మనల్ని రోడ్ మీద చేయమని చెప్తలేను, కానీ ఒక స్థలంలో మనం కనుక చేరి దేవుణ్ణి ఆరాధిస్తే ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది. ఒక సేవకుడు మీ లోకల్లో, మీ ఏరియాలో ఉన్నటువంటి నాయకుడిని మీరు అయ్యా ఇది నువ్వు చెయ్యాలన్నప్పుడు తప్పకుండా నేను చేస్తాననేటట్టుగా అటువంటి పరిస్థితి రాబోతుంది. హల్లెలూయా. కానీ ఇప్పుడున్న సేవకులు పోయి వాళ్ళ దగ్గర అయ్యా అని నిలబడని వస్తా అంటే ఆ లీడర్ రాని వాళ్ళకై వాళ్ళు వచ్చి వాళ్ళకున్న విశ్వాసంతో నేను కట్టిపిస్తా అంటే ఓకే ఫైన్, ప్రార్థన చేయండి, పంపి. మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఎదురు దెబ్బ ఎక్కడా ఉండదు.
అలౌకికంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడో తెలిసిన ఆఫ్రికన్ కంట్రీస్ లో మనం చూడొచ్చు. ఇదంతా ఎట్లా సాధ్యమో తెలిసిన ఐక్యంగా ఉన్నారు అందరూ, ప్రార్థనలో ఉన్నారు అందరూ. మీరు ప్రార్థనలో లేరని నేను అనటం లేదు, కానీ ఎక్కువ తిరిగే కన్నా ప్రార్థన చేస్తూ మన పనులు మనం చేస్తూ మనం ముందుకు పోవాలి. ఐక్యత కలిగి కనుక మనం ముందుకు పోతే వాళ్ళు అది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్స్ తీసేసి, క్వశ్చన్స్ అనేటివి తీసేసి ప్రతి ఒక్క జాగలో జరిగేటటువంటి ప్రార్థన కూటాలకు మనవంతుగా మన సహాయం ఏమి చేయగలుగుతాము సేవకులంగా అంటే అన్నమైనది బలమైనది అని అంటే అది ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా సేవకులకు ఇందాక చెప్పినాను కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఆలోచనలతో పోతూ ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన అంతా కూడా ఆ సేవకుని ఆరోగ్యం ఏ విధంగా, కొన్ని విషయాలను అన్నింటినీ మేము అంటే మా దగ్గర బ్రదర్ విక్రాంత్ అని ఉన్నారు. దేవుడు ఆయన ఒక దర్శనం ఇచ్చినాడు. దాన్ని ఆయన సేవకుల పట్ల, ముఖ్యంగా సేవకుల కుటుంబాల పట్ల మరి ఏ విధంగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన ఒకసారి ఆ విషయాలన్నీ కూడా మనం ముందుగా మరి ఆ బ్రదర్ యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. బ్రదర్ విక్రాంత్ గారు ముందుకు వచ్చి మరి దేవుడు మీకు ఇచ్చిన ఈ ప్రేరేపణ అది ఏ విధంగా మీకు వచ్చినది, ఎందుకు వచ్చినది, మీరేం చేయాలనుకుంటున్నారు, ఈ 2 మాటలు మీరు కొంచెం క్లుప్తంగా 5 నిమిషాల లోపల మీరు చెప్పాలి.